3 సార్లు మొరపెట్టుకుంటున్నాడట. మనము ఒక్క గంట సేపు కాదు కదా, ఒక 10 నిమిషాలు ఆయన సన్నిధిలో మొరపెట్టుకోమంటే ఆమెనంట. వాళ్ళని కాపాడండి, వీళ్ళు కాపాడండి, వీళ్ళు కాపాడండి, ఆమెనని చెప్పిస్తాం. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయమంట, మనం ప్రార్థన చేయం, మనం ఉపవాసం ఉండం, మనం కన్నీరు కార్చం, ఎక్కువసేపు ఆయన సన్నిధిలో ఉండి పెనుగులాడం. నేనైతే పెనుగులాడతాను, దేవా సహాయం చేయండి ప్రభు అని. ప్రతి క్షణం అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటాను. నువ్వు మొరపెట్టుకుంటున్నావా నా ప్రియబిడ్డా? నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఈ వాక్యం నా వింటున్నా నా ప్రియబిడ్డా, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకో. దావీదు భక్తుడు మొరపెట్టుకున్నట్టు అనేక అద్భుత కార్యాలు ఆయన పట్ల జరిగించాడు. అందుకే అన్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చివాడు ఆయననే. ప్రభు మీకు సదా తోడై ఉంటాడు. ప్రభు ఎక్కడుంటాడో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అక్కడే ఉంటుంది రాజ్యం. కాబట్టి నీవు ఆ రాజ్యంలో ఉన్న సర్వ సౌఖ్యము, శాంతి, నెమ్మది, ధైర్యం ఇవన్నీ కూడా అనుభవించగలుగుతావు. శ్రమల్లో ఉండే వారిని మీరు చూస్తే వారికి ఉన్న ధైర్యము తక్కిన వారికి ఉండదు. వాళ్ళు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటారు, అంత ధైర్యం ప్రతిరోజు వారు పొందుకుంటారు. ఎవరిస్తున్నారు ఈ శక్తి, ధైర్యము అంటే యేసు ప్రభు వారిలో ఉన్నాడు, వారితో ఉన్నాడు, వారిని ఆవరిస్తున్నాడు, కాపాడుతున్నాడు, వారికి ఆనందం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. అందుకే వారు శ్రమల్లో కృంగిపోవడం లేదు.